దర్శిలో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ మరియు రీసెర్చ్ సెంటర్ను పరిశీలించిన తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నేత డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ లలిత సాగర్. వివరాల్లోకి వెళితే డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సోమవారం సాయంత్రం దర్శి నగర పంచాయతీ శాంతినగర్ దగ్గర ఉన్న డ్రైవింగ్ స్కూల్ శిక్షణా సెంటర్ను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డ్రైవింగ్ స్కూల్ శిక్షణా సెంటర్ను మంజూరు చేయడం జరిగిందని, వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డ్రైవింగ్ స్కూల్ నిర్మాణం పనులు చేపట్టలేదని, అందువల్ల డ్రైవింగ్ స్కూల్ నిర్మాణ పనులు ఆగిపోయిందని లక్ష్మి తెలిపారు. తాను ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ పనులు తిరిగి పునఃప్రారంభించేందుకు వచ్చినట్లు తెలిపారు. వైసీపీ విధ్వంసకాండను దర్శి డ్రైవింగ్ స్కూల్ ఒక నిదర్శనమని లక్ష్మి అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధిపై అడుగులు వేస్తున్నారని లక్ష్మి పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేపిస్తానని మాట ఇచ్చానని, ఆ మాట ప్రకారం డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. దర్శి ఐటీడీఆర్ విజిట్ చేయడానికి వచ్చాము. అభివృద్ధి విషయంలోనూ, యువతకు ఉపాధి కల్పించే విషయంలోనూ అసలు పట్టించుకోలేదు వైసీపీ ప్రభుత్వం అనే దానికి ఇదొక ప్రత్యేక నిదర్శనం. 2016లో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఎంతో విజన్ ఉన్న నాయకుడు, ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ని, ఇది సౌత్ ఇండియాలో టాప్ ప్రాజెక్ట్ అవుతుంది ఫినిష్ అయితే, ఇంకొకటి పూణేలో ఉంది, వీటికన్నా చిన్న ప్రాజెక్ట్. 2016లో దర్శిలో శివరాజ్ నగర్కు తీసుకొచ్చి ఒక 20 acres రాష్ట్ర భూమిని కేటాయించడం, 3 crores పనులు మొదలుపెట్టారు. తర్వాత 2019 నుండి ఎటువంటి పని చేయకుండా, నిర్మాణం పూర్తవకుండా ఇక్కడ ఈ డ్రైవింగ్ స్కూల్ అనేది పూర్తిగా వదిలేశారు పట్టించుకోకుండా. దానికి ప్రూఫ్ ఇవన్నీ పగలగొట్టడం. ఈ 5 yearsలో జరిగింది ఇది మాత్రమే. ఆనాడు ఎలక్షన్ ప్రచారంలో, ఎన్నికల ప్రచారంలో, వాగ్దానాల్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు మన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆయన చేపట్టిన డ్రైవింగ్ స్కూల్ని మళ్ళీ దానికి మోక్షం రావడం ఇవాళ. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అట్లాగే రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన వెంటనే తొలి సంతకం ఈ ప్రాజెక్ట్ మీద చేసి 18.5 కోట్ల నిధులు మంజూరు చేశారు. వారికి, డోలా బాలవీరాంజనేయ స్వామి గారికి, మా బాబాయ్ గొట్టిపాటి రవి గారికి దర్శి ప్రజల తరపున కృతజ్ఞతలు.